స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే. సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు న్యూ ప్రాజెక్ట్ అనగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ స్టార్ట్ ఎండ్ అని ఉంటుంది కదా, క్లిక్ ఆన్ స్టార్ట్. ఓకే, డైరెక్ట్ గా అప్లోడ్ చేయొద్దు. ఫస్ట్ స్టార్ట్ అనేది మీరు క్లిక్ చేయండి. ఓకే, సో అదే కదా ఇక్కడ రాశాను, క్లిక్ ఆన్ న్యూ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ స్టార్ట్. యా, సో క్లిక్ ఆన్ స్టార్ట్ అండ్ ఇక్కడ అప్లోడ్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అప్లోడ్ చేసి మీరు ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. ఓకే, అప్లోడ్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది. సో ఇమేజ్ ఆ ఫ్లో లో మీరు అప్లోడ్ చేసేసుకున్నారు. ఇప్పుడు యానిమేషన్ అండ్ డైలాగ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీలో అది యానిమేషన్ అండ్ డైలాగ్ అని ఇచ్చింది కదా. యా, సో ఇక్కడ యానిమేషన్ ప్రాంప్ట్ అండ్ డైలాగ్ ప్రాంప్ట్ రెండు ఉంది కదా, రెండు కాపీ చేయండి. ఓకే, రెండు కాపీ చేయడం రాకపోతే మీరు వర్డ్ లో ఇది కాపీ చేసి దాని కింద ఇది కాపీ చేయండి. ఓకేనా, సో ప్లెయిన్ టెక్స్ట్ అట్లా ఏమన్నా వస్తే రాదు, అది తెలుగు డైలాగ్ యానిమేషన్ ఇది వస్తుంది అండ్ నెక్స్ట్ తెలుగు డైలాగ్ అని చెప్పేసి ఇది కనిపిస్తుంది. సో ఆ రెండు కూడాను వర్డ్ లో కాపీ చేసుకొని ఇక్కడ వచ్చి ఫ్లో లో ఆ ఇమేజ్ కింద, యా, ఇమేజ్ కింద అది కాపీ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేస్తే అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు వీడియో అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది. ఓకే, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు సో మీకు ఇక్కడ ఎంత కనిపిస్తుంది, వీడియో కదా, ఫ్రేమ్స్ ఇవన్నీ ఏమి క్లిక్ చేయకండి. మీకు ఏ డైమెన్షన్స్ లో కావాలి, ల్యాండ్స్కేప్ లో కావాలా, పోర్ట్రైట్ లో కావాలా? నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెడదాం అనుకున్నా, అందుకనే పోర్ట్రైట్ సెలెక్ట్ చేశాను. ల్యాండ్స్కేప్ కావాలనుకుంటే యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేయొచ్చు. ల్యాండ్స్కేప్ లో కూడా ఇది మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకోండి. ఇది X1, X2, X3, X4 ఏంటి అని అంటే, X1 అంటే యూ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ వీడియో. X2 అని పెట్టారనుకోండి, రెండు వేరియేషన్, ఆ వీడియోని రెండు వేరియేషన్స్ లో క్రియేట్ చేస్తుంది. ఓకే, నా సజెషన్ ఏంటంటే వన్నే పెట్టుకోండి, ఎందుకంటే అది ఫ్రీది కదా, క్రెడిట్స్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ కొత్త క్రెడిట్స్ అవుతాయి. ఆ రోజుకి మీరు 7 or 8 వీడియోస్ చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ చేయొచ్చు. అప్పుడే ఎందుకు అవగొట్టడం, మీకు బాగానే వచ్చేస్తుంది వీడియో. సో రెండు వర్షన్స్ మనకు అవసరం లేదు యాక్చువల్లీ, రైట్? బై డిఫాల్ట్ అది X2 అని ఉంటుంది, దాన్ని X1 అని పెట్టండి. పెట్టిన తర్వాత దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఎంటర్ చేస్తే మీకు వీడియో రెడీ అయిపోతుంది. వీడియో రెడీ అయిపోయిన తర్వాత దెన్ యూ నీడ్ టు డౌన్లోడ్ దట్ వీడియో. నేను మీకు చూపిస్తానండి. ఓకే, నేను క్రియేట్ చేసిన వీడియో చూపిస్తాను. ఐ థింక్ ఈ రూమ్ లో నెట్ సరిగ్గా రానట్టుంది, నేను ఆ రూమ్ లో కూర్చొని ఉండాల్సి. అన్ని 3 ఏలు ఓపెన్ చేసి పెడతాను, మీకు ఫ్లోలో ఎలా వచ్చిందో చూపిస్తాను నేను. చాట్ జీపీటీ, ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ విండోలో గూగుల్ జెమినీ కూడా కావాలి కదా మనకి, గూగుల్ జెమినీ కూడా ఓపెన్ చేసి పెడతాం. అండ్ నెక్స్ట్ ఫ్లో కావాలి కదా, ఫ్లో కూడా ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇది రిలీజ్ చేసినప్పుడు ఫ్లో మనకి ఇండియన్స్ కి యాక్సెస్ ఇవ్వాల. సో మేము దాన్ని అంతా ఐపీ అడ్రస్ మార్చి అవన్నీ నానా తతంగం చేసాం. మీకు వినిపిస్తుందా క్లియర్ గా? స్క్రీన్ స్టక్ అవుతుందా దీప్తి? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, స్క్రీన్ స్టక్ అయ్యి ఇబ్బందిగా ఉంటే చెప్పండి, నేను వేరే రూమ్ లోకి వెళ్తాను. ఓకే, సో దీంట్లోనే కదా నేను క్రియేట్ చేశాను.
ఈ ప్రాజెక్ట్ నేను చేశాను. అంటే ఇక్కడ వరకు నేను చెప్పాను. సో ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత 1 మినిట్. యా. సో ఇమేజ్ అప్లోడ్ చేసిన నేను ఇప్పుడు చూపించాను కదా, డైమెన్షన్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టంగానే నాకు కావాల్సిన డైమెన్షన్స్ నేను 16:9 ఏది ఇన్స్టాగ్రామ్ డైమెన్షన్స్ కదా నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ డైమెన్షన్స్ లో వీడియో క్రియేట్ చేసింది. ఈ వీడియో క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ 2 చూపిస్తుంది. ఓకే, మీకు దేంట్లో కావాలి అంటే ఇది ఇది బెటర్ 720p ఒరిజినల్ సైజ్, ఇది బాగుంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయంగానే మీకు వీడియో డౌన్లోడ్ అయిపోతుంది, రైట్? సో ఆ తర్వాత నేను ఏం చేశానంటే అట్లా అన్నిటికీ వీడియోస్ క్రియేట్ చేసుకున్నా. వీడియోస్ అన్ని క్రియేట్ చేసుకొని క్యాన్వాకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ డైమెన్షన్స్ లో కదా నేను చేశాను, ఇన్స్టాగ్రామ్ డైమెన్షన్స్ ఒకటి ఓపెన్ చేసుకొని అన్ని దాంట్లోకి అప్లోడ్ చేశా, అన్ని వీడియోస్. ఓకే, అప్లోడ్ చేసి ఒకటేసారి దాన్ని డౌన్లోడ్ చేశా. సో ఈ వీడియోస్ అన్ని కనెక్ట్ అయిపోయి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఒక్కటి చేసి చూద్దాం. ఇది అర్థమైంది అదితి? ఒక్కటి Yes, చేద్దామా? ma'am. ఓకే, సో ఇక్కడ మనము నేను 1 మినిట్, నేను ప్రాంప్ట్ కూడా నేను ఆ ప్రాంప్ట్ లోనే నేను మీకు చేసి చూపిస్తాను, మనం ఏం వీడియో చేయాలో ఆ వీడియో. ఈ రూమ్ లో నెట్ రావట్లా, రేపు వెళ్ళి. అచ్చా, సాయి కృష్ణ అండ్ ప్రేమ్పాల్ దీప్తికి చెప్పాను. ఐ థింక్ ఈ వీక్ తోటి క్లాసెస్ నేను స్టాప్ చేసేయాలి. సో రేపు నేను క్యాన్వా, నాకు మీరెవరు అంత పర్ఫెక్ట్ అంటే ప్రేమ్పాల్ ఈజ్ ఫైన్ అండ్ సాయి కృష్ణ నేను చూడలేదు. సో క్యాన్వాలో కొంచెం నేను అవి చెప్తాను, ఎందుకంటే దాని వల్ల కూడా మీకు ఏంటంటే తొందరగా వచ్చేస్తాయి రెవెన్యూస్. సో దాని మీద మనం రేపటి నుంచి క్యాన్వాలో వర్క్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ ద ప్రాంప్ట్, మీకు అనిపిస్తుంది కదా ఈ ప్రాంప్ట్. ఓకే, సో 10 ఫ్లవర్స్ ఆ యోగా మ్యాట్ నేను తీసుకున్నా. ఓకే, సో నేను ఇంతకు ఆలోచించి పెట్టాను క్లాస్ స్టార్ట్ అవ్వకముందే ఏది చెప్దామా అని. సో నేను ఏమనుకున్నా అంటే ఇందాక మీకు గ్రూప్ లో పోస్ట్ చేశాను కదా, ఒక స్టూడెంట్ శిరీష్ అని ఆమె చేశారు, అంత యాంగ్రీగా కోపంగా, నాకు అది చాలా నవ్వు వచ్చేసింది. ఇంకొక ఆమెని ఉగాదికి చేయమనంటే ఉగాదికి చేశారు, మ్యాంగో చక్కగా నమస్కారం పెట్టింది, పక్క కొబ్బరికాయ ఉంటుంది, అన్నీ ఉంటుంది, నమస్కారం అని చెప్పి ఉగాది విషెస్ కూడా చెప్పింది, లాస్ట్ కన్ను కుడుతుంది మ్యాంగో. అది కూడా నేను పోస్ట్ చేస్తాను. తను ఎందుకు అలా చేశారో కానీ నిన్న క్లాస్ చాలా ఫన్ వచ్చింది. సో నేనేమనుకున్నానంటే ఈ యాంగిల్ది నాకు బాగా నచ్చింది. సో మనకి కిచెన్ లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం వాటి అన్నిటి మిస్యూజ్ చేసేస్తాం. సో ఏంటనంటే మనకి వాటర్ ప్యూరిఫైర్ లో సరిగ్గా క్లీన్ చేయము, అండ్ ఇంకా ఏంటి కుక్కర్ కరెక్ట్ గా కొలతలు వేసి ఆమె చెప్పినట్టుగా. ఓకేనా? సో అట్లా ఇంకా చాలా డిఫరెంట్ ఐటమ్స్ మనం మిస్యూజ్ చేస్తుంటాం. ఓకే, మంట ఎక్కువ పెట్టడము అట్లా అవన్నీ కూడా. సో అవన్నీ మనల్ని తిడుతున్నట్టుగా, సరిగ్గా మమ్మల్ని యూజ్ చేసుకొని చావండి అని మనం తిడుతున్నట్టుగా ఒక వీడియో చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ నేను ఇస్తాను, ఈ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. 1 మినిట్, ఈ ప్రాంప్ట్ ఇక్కడ పెడతాను. ఈ ప్రాంప్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ, ఇదే ప్రాంప్ట్ మీరు కూడా యూజ్ చేసుకోండి, నేను మీకు పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. లేదంటే వర్డ్ లో తీసుకుందాం. ఇది క్యాన్వా అంటే మనకి అసలు సరిగ్గా వర్క్ చేసావు, నేను ఆల్రెడీ అది రాసి పెట్టాను. సో నేను మీకు చూపిస్తాను. ఓకే, యా, ఇక్కడ మీకు కనిపిస్తుందా? 10 ఫ్లవర్స్ బదులు నేను 10 కిచెన్ ఆబ్జెక్ట్స్, సేమ్ ప్రాంప్ట్. ఓకే, ఆ ప్రాంప్ట్ నేను చేంజ్ చేశాను అంతే. అక్కడ ఉమెన్స్ డే 10 ఫ్లవర్స్ విషింగ్ ఆన్ ఉమెన్స్ డే ఉంది కదా, నేను ఏంటంటే 10 కిచెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ వార్నింగ్ అబౌట్ దేర్ మిస్యూజ్ బై హ్యూమన్స్. ఇది యాజ్ టీజ్ గా అలానే వచ్చాను. క్రియేట్ టెక్స్ట్ టు ఇమేజెస్ అండ్ యాడ్ యానిమేషన్ ప్రాంప్ట్స్ విత్ తెలుగు డైలాగ్స్. ఓకే, అండ్ ఇది రేషియో కూడా 16:9, 16:9. అది మీరు తీసేసినా పర్వాలేదు, అది నార్మల్ గానే క్రియేట్ చేస్తుంది. నేను అది కూడా చెక్ చేస్తాను. ఆబ్జెక్ట్స్, ఇక్కడ నేను ఆబ్జెక్ట్స్ కదా ఇచ్చాను. ఈ ఇంతక ప్రాంప్ట్ లో ఫ్లవర్స్ అని ఉన్నాయి. ఫ్లవర్స్ ఈసెస్ ఆబ్జెక్ట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ సీన్ వైజ్ వితౌట్ సబ్ టైటిల్స్ ఆర్ ఎనీ అదర్ టెక్స్ట్. ఇది ఎందుకు ఇచ్చానంటే సబ్ టైటిల్స్, దీని నెగిటివ్ ప్రాంప్ట్ అని అంటాం. వితౌట్ అని ప్రాంప్ట్ అంతా ఇచ్చిన తర్వాత లాస్ట్ లో వితౌట్ అని చెప్పేసి అట్లా ఇచ్చామంటే నెగిటివ్ ప్రాంప్ట్. అంటే ఆ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో సబ్ టైటిల్స్, కొన్నిసార్లు ఏంటంటే ఇమేజ్ క్రియేట్ చేసి అదే సబ్ టైటిల్స్ కూడా ఇచ్చేస్తుంది. మనము పోస్టర్స్ అట్లాంటివి క్రియేట్ చేసినప్పుడు చాట్ జీపీటీలో మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అది మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి ఇచ్చేస్తుంది.
అండ్ తెలుగు అంటే ఇంకా అది ఏ లాంగ్వేజ్ లో ఇస్తుందో కూడా మనకి తెలియదు. ఓకే, సో మన ఇమేజ్ అంతా పాడైపోతుంది. సో అందుకని వితౌట్ ఎనీ సబ్ టైటిల్స్ ఆర్ ఎనీ అదర్ టెక్స్ట్ అని చెప్పి మనం స్ట్రిక్ట్ గా దానికి చెప్పాం, రైట్? సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే 10 కిచెన్ ఆబ్జెక్ట్స్ అని అంటే అది నార్మల్ గా తీసుకుంటుంది. మనమే ఏమైనా సెలెక్ట్ చేద్దాము అని అంటే ఆ కిచెన్ ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 కిచెన్ ఆబ్జెక్ట్స్ లైక్ కుక్కర్. చెప్పండి దీప్తి. దీప్తి, సాయి కృష్ణ, ప్రేమ్పాల్ చెప్పలేరు. లైక్ కుక్కర్ ఒకటి వాడుతున్నాను. కుక్కర్, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? వాటర్ ప్యూరిఫైయర్, ఫిల్టర్, వాటర్ ఫిల్టర్ అండ్ స్టవ్. స్టవ్ ఇంకేమైనా ఉన్నాయా? వాటర్ బాటిల్, చెప్తారా? ఎక్సెట్రా రాయనా? రాయండి మ్యామ్. గ్యాస్ లైటర్ పెడతారా? గ్యాస్ స్టవ్, గ్యాస్ లైటర్. ఓకే, అది క్లీన్ చేయం ఎక్కువ, ఎప్పుడు చేస్తాం. అవునా? ఎక్సెట్రా ఎక్సెట్రా ఆర్ వార్నింగ్ ఇన్ యాంగ్రీ టోన్ అని పెడదాం. ఓకే, యాంగ్రీ టోన్ లో పెడతాం. వార్నింగ్ అంటే జస్ట్ వార్నింగ్ ఇస్తుంది, అది యాంగ్రీ టోన్ లో. ఓకే, వార్నింగ్ అబౌట్ దేర్ మిస్యూజెస్ బై హ్యూమన్స్. ఓకే, ఇది నేను చాట్ జీపీటీలో నేను మీకు చెప్పాను కదా, ఆబ్జెక్టివ్స్ ఫస్ట్ టైం మాత్రమే మీరు ఇది ఎక్స్ప్లోర్ జీపీటీస్ నేను చెప్పాను కదా, అది క్లిక్ చేసి ఆబ్జెక్ట్ టాక్ అనేది మీరు పెట్టాలి. నెక్స్ట్ టైంకి మీకు ఇక్కడ కనిపించేస్తుంది. ఒక్కసారి మీరు క్రియేట్ చేశారంటే మీకు ఇక్కడ నెక్స్ట్ మీ జీపీటీస్ లో ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ టైం నుంచి మీరు డైరెక్ట్ గా ఇక్కడ వాడుకోవచ్చు. ఆబ్జెక్ట్ టాక్ అని పెట్టాను. యా, ఇక్కడ ఉంది కదా, నేను ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ ఎంటర్. ఇంకా అది కూడా ఇచ్చి ఉండాల్సింది, హై పిచ్, షౌటింగ్ అలా కూడా ఇచ్చి చూద్దాం మనం. ఓకేనా? సో ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ ఇచ్చింది. ఉండండి ఒక్క నిమిషం. యా, సో ఓకే, ఇంత పెద్ద ఇది ఇచ్చిందా? ఓకే, ఒక్కోసారి ఒక రకంగా ఇస్తుంది అది. 1 మినిట్, ఇది ఫస్ట్ తీసుకుందాం మనం. ఓకే, టెక్స్ట్ టు ఇమేజ్ ప్లస్ యానిమేషన్ ప్రాంప్ట్. ఇది ప్లెయిన్ ప్రాంప్ట్. ఓకే, ఇది ఇమేజ్ ప్రాంప్ట్. నేను ఇందాక మీకు పీపీటీలో చూపించింది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది, డిఫరెంట్ గా ఇచ్చింది. ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చింది, బట్ క్లియర్ గా ఇచ్చింది చూడండి. ఇదేంటి? ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఇది ఇమేజ్ ప్రాంప్ట్. యానిమేషన్ మళ్ళీ దాంట్లోనే కింద ఇచ్చింది. ఓకే, యానిమేషన్, సీన్ అండ్ డైలాగ్ అని ఇచ్చింది. ఇచ్చి చూద్దాం అది వస్తుందో లేదో నాకు తెలీదు. ఓకే, సో ఇది మొత్తం నేను కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు ఇమేజ్ ప్రాంప్ట్. ఓకే, గూగుల్ జెమినైకి వెళ్దాం. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అనేది క్లిక్ చేసుకుందాం. నేను సినిమాటిక్ అన్నాను కదా, కార్టూన్ అట్లా ఏమన్నా ఉంటే కూడా మీరు ట్రై చేయండి. నేను సినిమాటిక్ ట్రై చేస్తున్నాను. నేను ఇప్పుడు వేరేది నేను చెయ్యంది ఎక్స్పెరిమెంట్ చేశాను అనుకోండి, వీడియో సరిగ్గా రాకపోతే మీకు నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, సో అందుకని. ఆబ్జెక్ట్ క్యారెక్టర్. ఓకే, యానిమేషన్ కూడా ఇచ్చేసానా నేను? నాకు ఈ మూలకు వచ్చాను కదా, నెట్ స్లోగా ఉండేటప్పటికి నాకు కొంచెం టైం పడుతున్నట్టు. యా, సో ఇది కుక్కర్ క్రియేట్ చేసింది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఏదో నేమ్ గుర్తుపెట్టుకోవాలి, చాలా డౌన్లోడ్ చేశాను కాబట్టి. జెమినీ జనరేటర్. ఓకే, సో నెక్స్ట్ చాట్ జీపీటీ అయిపోయింది. జెమినీలో ఇమేజ్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఫ్లోకి వెళ్దాం. ఓకే, సో ఫ్లోలో మీరు క్రియేట్ చేసుకోండి ఐడి, రైట్? సో ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా,
క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఫస్ట్ మీకు చూపించవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేయండి. నేను అదే ప్రాజెక్ట్ లో క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ అప్లోడ్ ఐకాన్ ఉంది కదా, అప్లోడ్. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇది. ఓకే, దాన్ని ఇక్కడ పెట్టాను, అప్లోడ్ చేశాను. అప్లోడ్ అవుతుంది. యా, ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఈ లోపల మనం అది యానిమేషన్ ప్రాంప్ట్, డైలాగ్ ప్రాంప్ట్ తీసుకుందాం. మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళిపోయి, సో ఇది యానిమేషన్ అండ్ డైలాగ్. నీళ్లు లేకుండా నన్ను పెట్టేస్తావా, లోపల ఒత్తిడి పెరిగితే పేలిపోతాను, జాగ్రత్తగా వాడితే నేను సహాయం చేస్తాను అని అది. ఓకే, సో యానిమేషన్ నుంచి తీసుకుందాం. ఇక్కడ వరకు కాపీ చేస్తున్నా. ఈ లోపల ఇమేజ్ అప్లోడ్ అవుతుంది కదా, నేను కాపీ చేశాను. మళ్ళీ ఫ్లోకి వచ్చాను, ఇమేజ్ అప్లోడ్ అవుతూ ఉంది. ఇది ఇంత టైం పట్టదు, నాకు నెట్ ఇష్యూ ఉంది. ఓకే, సో ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. ఓకే, ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఏదైతే మీరు కాపీ చేసుకున్నారో ఆ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్. ఎంటర్ అన్నప్పుడు మీరు ఇక్కడ వీడియో నేను చెప్పాను కదా, వీడియో మీరు ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ డైమెన్షన్ లో వీడియో కావాలి, బై డిఫాల్ట్ అది ల్యాండ్స్కేప్ అనేది తీసుకుంటుంది. నేను లాస్ట్ టైం పోర్ట్రైట్ చేశాను. ఓకే, లాస్ట్ టైం ల్యాండ్స్కేప్ చేశాను, అందుకని ల్యాండ్స్కేప్ చూపిస్తుంది. నేను X1 అని సెలెక్ట్ చేసుకున్నాను లాస్ట్ టైం కాబట్టి X1 సెలెక్ట్ చేస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు X2 అని చెప్పి సెలెక్ట్ చేస్తుంది. అనవసరంగా మీకు క్రెడిట్స్ వెళ్ళిపోతాయి. X2 వద్దు మీకు. ఓకే, సో X1 లోనే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఇవన్నీ కనిపించాలి అని అంటే ఇది ల్యాండ్స్కేప్ లో మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. మీరు పోర్ట్రైట్ అనుకున్నారు అనుకోండి, ఈ పక్క సీన్స్ అన్ని కట్ అయిపోతాయి, పక్కన ఈ కప్పులు అవన్నీ కట్ అయిపోయి ఓన్లీ కుక్కర్ కనిపిస్తుంది. సో అందుకే నేను ల్యాండ్స్కేప్ నేను సెలెక్ట్ చేశాను. మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ బట్టి. లెట్స్ సీ అది ఎలా చేస్తుంది. ఎందుకంటే ప్రాంప్ట్ డిఫరెంట్ గా ఇచ్చింది, ఇంత నేను మీకు చూపించినట్టుగా ఇవ్వలేదు. చూద్దాం, ఒకవేళ అది ఇవ్వకపోతే, అది కరెక్ట్ గా వీడియోస్ క్రియేట్ చేయకపోతే వి విల్ చేంజ్ ద ప్రాంప్ట్. నిన్న క్లాస్ లో యోగా మ్యాట్ను అండ్ డంబెల్స్ తోటి చేశాను అనమాట. %44 టైం ఎక్కువ తీసుకుంటుంది, 47%. మనకి అర్థం కాలేదేమో ప్రాంప్ట్. ఈ నెక్స్ట్ స్టెప్ కూడా చూపిస్తాను. అయితే ఒక్క సీనే నేను చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్ కూడా చూపించాలి అంటే మీరు ఎన్ని ఉంటే అన్ని ఆబ్జెక్ట్స్, అన్ని వీడియోస్ చేసుకోండి. ఇదండి, ఇక్కడ ఇది రెడీ చేసేసింది. ఓకేనా, సో యా, రెడీ అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, మీరు దీన్ని క్లిక్ చేసి వీడియో కూడా చూసుకోవచ్చు. వీడియో చూసుకున్న తర్వాత కూడా మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేయగానే మీకు ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. 720 మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా, మీరు నెక్స్ట్ ఏం చేయండి అంటే, ఇది క్లోజ్ చేస్తున్నాను, నెట్ చాలా స్లోగా ఉంది కాబట్టి. క్యాన్వా ఉంది కదా, మీకు అందరికీ క్యాన్వా అకౌంట్ ఉంది కదా, క్యాన్వా ఓపెన్ చేయండి. దాంట్లో కూడాను మీరు సీన్స్ అన్ని యాడ్ చేసుకునేది, నేను మర్చిపోయాను సీన్స్ అన్ని ఎలా యాడ్ చేసుకునేది. నేను 3 months బ్యాక్ ఫ్లో యూజ్ చేశాను, మళ్ళీ ఇప్పుడే యూజ్ చేస్తున్నాను. ఓకే, సో క్యాన్వాలోకి వచ్చిన తర్వాత మీరు అది యూట్యూబ్ డైమెన్షన్స్ లో కదా చేసుకున్నారు. సో ఇక్కడ క్రియేట్, అదే మీరు ఇన్స్టాగ్రామ్ డైమెన్షన్ లో చేసుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను యూట్యూబ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఒక్కటే సీన్ అంటే మీరు డైరెక్ట్ గా అది షేర్ చేసుకోవచ్చు, యూట్యూబ్ థంబ్నెయిల్ ఏదో ఒక సంథింగ్ ఇలా క్లిక్ చేయండి. అలా మీరు అన్ని సీన్స్ కి ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, యానిమేట్ చేయడం, డౌన్లోడ్ చేసుకోవడం, ఇమేజ్ క్రియేట్ చేయడం, దాన్ని ఫ్లోలోకి అప్లోడ్ చేయడం, యానిమేట్ చేయడం, డౌన్లోడ్ చేయడం. సో అన్ని ఒక 10 వీడియోస్, నాకు 10 అంటే బోర్ అయిపోతారు, లెంత్ వీడియోస్ ఎవరు చూడరు. 5 సీన్స్ వరకు మీరు చేసుకోండి. ఆ 5 మీరు డౌన్లోడ్ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇక్కడ అప్లోడ్ చేయండి, క్యాన్వాలోకి వచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు క్యాన్వా కూడా అలవాటు అయిపోతుంది. అప్లోడ్, ఇక్కడ అప్లోడ్ ఉంది కదా, అప్లోడ్ వీడియోని, ఇమేజ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
మీరు వీడియో చేశారు కదా, సో ఆ వీడియో మీరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ అవుతుంది. దీంట్లో అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్ గా. డ్రాగ్ చేసుకోవాలి అంటే అలా చేసుకోవడము మీ ఇష్టం. అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా మార్చుకోవాలంటే ఈ బోర్డర్స్ మార్చుకోండి. ఓకే, సో ఇది వీడియో. సో దాని తర్వాత ఏం చేస్తారు, యాడ్ పేజ్. యాడ్ పేజ్ లో హాయ్ సాయి కృష్ణ, మళ్ళీ వచ్చారు మీరు వీడియోకి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ లో ఏంటంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో దీంట్లో యాడ్ చేయండి. అట్లా అన్ని వీడియోస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా డౌన్లోడ్ అన్ని వీడియోస్ అన్ని కనెక్ట్ అయిపోయి ఉంటాయి కదా, అన్ని వీడియోస్ యాడ్ అయిపోతాయి కదా, ఒకటేసారి డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక దాని తర్వాత ఒకటి అన్ని కనెక్ట్ అయిపోయి మీకు డౌన్లోడ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఆ వీడియోని షేర్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం చేసిన వీడియోని మీకు షేర్ చేస్తా. 1 minute. నేను ఎందుకు స్క్రీన్ షేర్ ఆపేసానా? 1 minute. ఆ, ఒక్క సీన్ మటుకే నేను చేశాను కదా, ఇప్పుడు టైం లేదు. అలా మీరు సిరీస్ ఆఫ్ సీన్స్ కూడా మీరు చేసుకోండి. మీరు ఏమైనా చేస్తే గ్రూప్ లో షేర్ చేయండి, నేను కూడా చూస్తా. మీకు వచ్చేసింది చూడండి. అది చాలా కోపంగా తిరుగుతుంది. మనం యాంగ్రీ అని చెప్పి పెట్టాం కదా, వార్నింగ్ కనుక వార్నింగ్ ఇచ్చాం, మళ్ళీ యాంగ్రీ అనే 2 వర్డ్స్ ఇచ్చాం కదా, అందుకని అలా క్రియేట్ చేసింది అది. మీ ఇష్టం, మీకు కావాల్సిన టోను, ఆ మూడు అవన్నీ కూడా దాంట్లో ఇచ్చేస్తే మీకు వీడియో క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది చెయ్యండి. ఒకవేళ ఏమైనా చేస్తే మీరు గ్రూప్ లో షేర్ చేయండి. సో రేపు అగైన్ మనం క్యాన్వాలో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అవి కూడా చూద్దాం. ఓకేనా? సో ఎనీ డౌట్స్ దీప్తి, సాయి కృష్ణ అండ్ ప్రేమ్పాల్? ఈ వీడియో ఇవాళ షేర్ చేస్తారా మ్యామ్? ఈ వీడియో షేర్ చేశాను మీకు, గ్రూప్ లో షేర్ ఆహా, చేశా. లేదు లేదు, ఈ సెషన్ రికార్డింగ్ సెషన్ ఇప్పుడే చేసేస్తాను నేను. ఓకే, మీరు స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ లో మీకు అప్లోడ్ అయిపోతుంది. ఓకేనా? రెండు ఇప్పుడు అయిపోగానే ఫస్ట్ రెండర్ అవుతుంది, రెండర్ అవ్వగానే నేను అప్లోడ్ చేసేస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, ఏం డౌట్స్ అయితే ఏం లేవు కదా? లేదు మ్యామ్. ఓకే, చలో బాయ్. ఓ ఓకే మ్యామ్. ఏదో పెట్టినట్టున్నాడు. నో మ్యామ్. ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ.